నాకెందుకో లావణ్య ఊర్మిళ మనిషేమో అని అనుమానంగా ఉంది. చచ్చేదాకా ఇది నా మెల్లోనే ఉండాలని నేను ఇష్టపడుతున్న తాళిది. సావిత్రికి పాస్పోర్ట్, మా ఇద్దరికి టికెట్స్, అకామిడేషన్ అవన్నీ ఎంతవరకు వచ్చాయి? మీరిద్దరు ముంబైలో దిగిన మరుక్షణం అవి మీ చేతిలో ఉంటాయి. మేం ముంబై వెళ్తున్నామని నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆ విషయం పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు? మేమిద్దరం ముంబై వెళ్తే చాలు. అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసేశారు. వస్తుంది బాబా. అసలు సమస్య సావిత్రి మెడలోనే ఉంది. నా భర్త ఎంతో ఇష్టంగా కట్టిన తాళిది. చచ్చేదాకా ఇది నా మెల్లోనే ఉండాలని నేను ఇష్టపడుతున్న తాళిది. ఈ తాళి నా భర్త ఇష్టం. ఈ ఇష్టాన్ని ప్రాణం పోయే వరకు ఇష్టపడుతూనే ఉంటాను. ఈ తాళి కోసమే బతుకుతాను. మా ఇద్దరి ఇష్టాన్ని ఆ తల్లి దయని దూరం చేయటం ఎవరి వల్ల అవుతుందండి? ఎస్, సమస్య సావిత్రి మెడలో తాళై వేలాడుతోంది. దాన్ని చూసినప్పుడల్లా అది సావిత్రికి నాకు మధ్య కట్టిన పసుపు దారాల వలయంలా అనిపిస్తోంది. ఆ తాళి నన్నే కాదు, సావిత్రిని బాగా డిస్టర్బ్ చేస్తుంది. గుండెల్లో ఉన్న నన్ను, గుండెల మీద ఆ తాళి రూపంలో ఉన్న సత్యాగాడు తొక్కేస్తున్నాడు. తీసేస్తే సరిపోతుందిగా. అదంత ఈజీ కాదు బాబా. తాళిని తీయడం అంటే తల తీసుకోవడం అన్నట్లే ఫీల్ అవుతారు ఈ ఆడవాళ్ళు. పర్టికులర్గా సావిత్రి లాంటి కలియుగ సావిత్రిలో ఆ ఆలోచన కూడా పాపం అనుకుంటారు. మరలా ఆలోచించాలి, అవసరం కల్పించాలి. సావిత్రి చేతనే మెడలో తాళి తీయించాలి. అమ్మా సావిత్రి, అమ్మా సావిత్రి. ఏమ్మా ఫోన్ కూడా చేయట్లేదు? చేద్దామనుకున్నాను బాబాయ్ గారు, కుదరలేదు. రండి కూర్చోండి. ఇంటిని బాగా శుభ్రంగా ఉంచుకుంటావమ్మా. నీ దగ్గర నాకు ఇదే బాగా నచ్చుతుంది. కాఫీ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడే వద్దమ్మా, అద్దె డబ్బులు ఇస్తే బయలుదేరతాను. ఏంటమ్మా ఇంకా అలాగే నిలబడ్డావు? అంటే బాబాయ్ గారు, డబ్బులకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం ఆగండి, ఎలాగోలా ఇచ్చేస్తాను. ఏమ్మా నీకు మాత్రం ఇది న్యాయంగా ఉందా చెప్పు? ఇప్పటికే అద్దె డబ్బులు ఇచ్చి 3 నెలలు అయింది. పెద్దవాణ్ణి, నాకున్న ఏకైక ఆధారం ఈ అద్దెలే. ఇలా నెల నెల ఇవ్వకపోతే నేను ఎలా బతకాలి చెప్పు? వేరే డబ్బులు రావాలండి, రాలేదు. అవన్నీ నాకెందుకమ్మా? నెల 2 నెలలంటే పర్వాలేదు, 3వ నెల వచ్చినా ఇంకా ఆగాలంటే ఎలా చెప్పు? ఇక నా వల్ల కాదమ్మా. అద్దె కట్టడం ఇబ్బందిగా ఉంటే వేరే ఇల్లు చూసుకోండి. ఈ ముసలోడేంటి అద్దె కోసం నా సావిత్రిని బాధ పెడుతున్నాడు? ఆ, 2 రోజుల్లో వస్తానమ్మా. అద్దె డబ్బులన్నా ఇవ్వు, లేదంటే ఇల్లన్న ఖాళీ చేసి. ఏదో ఆడపిల్లవని, ఇబ్బందుల్లో ఉన్నావని ఆగినంతకాలం ఆగాను. ఇక నా వల్ల కాదమ్మా, వస్తాను.
బ్యాంకులో డబ్బులు అయిపోయాయి. ఇప్పుడేం చెయ్యాలి? నా బంగారం ఇంత టైట్లో ఉందా? రెంట్ కట్టడానికి కూడా ఇబ్బంది పడుతుందంటే కండిషన్ చాలా క్రిటికల్గా ఉందన్నమాట. ఇంకొంచెం టైట్ చేస్తే మనకేమన్నా యూజ్ ఉంటుందేమో. ఎస్. బ్యాంకులో డబ్బులు అయిపోయాయి. అమ్మ వాళ్ళని అడగలేను. లావణ్యని అడుగుదామా అంటే కొత్తగా పెళ్ళైంది. వాళ్ళని అడగటం బాగోదు. ఇప్పుడేం చెయ్యాలి? పనిలో పని మనం ఒక డోస్ ఇస్తే సరిపోతుంది. హలో, హాయ్ సావిత్రి. ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటండి? ఇప్పుడు మనం ముంబై వెళ్ళాలి. ఊర్మిళను పట్టుకునేంత వరకు అక్కడే ఉండాలంటే బాగానే ఖర్చు అవుతుంది. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. నాకు ఒక అమౌంట్ రావాలి. అది వస్తుందిలే అనుకున్నాను. ఆ అమౌంట్ 2 months వరకు వచ్చేలా లేదు. అప్పటి వరకు మనం వెళ్లకుండా ఉండలేం కదా. మరి ముంబై వెళ్ళడానికి అమౌంట్ నువ్వు చూడగలవా? ఏం సావిత్రి, నీకు అడ్జస్ట్ కావా? అవుతాయి. ఎంత కావాల్సి వస్తుంది? కనీసం 50,000 ఉండాలి. పెద్ద సిటీ కదా, ఖర్చు బానే ఉంటుంది. ఏమంటావు సావిత్రి? అమౌంట్ నేను చూస్తానులేండి. సారీ సావిత్రి, సడన్గా అనేసరికి అమౌంట్ అడ్జస్ట్ కాలేదు. పర్లేదండి. అయినా అంత డబ్బు మీతో ఖర్చు పెట్టించడం కూడా కరెక్ట్ కాదు కదా. మన మధ్య నీ డబ్బు నా డబ్బు అంటూ ఏం లేదు సావిత్రి, అంతా మనదే. ప్రస్తుతానికి నా దగ్గర లేవు, అంతే. అలా చెప్పడానికి నాకు చాలా గిల్టీగా ఉంది. మీరేం ఫీల్ అవ్వద్దు. ఆ డబ్బులు నేను ఏర్పాటు చేస్తాను. ఓకే సావిత్రి, త్వరగా అమౌంట్ చూడు. ఉంటాను. రెండు రోజుల్లో వస్తానమ్మా. అద్దె డబ్బులన్నా ఇవ్వు, లేదంటే ఇల్లన్న ఖాళీ చేసి. మరి ముంబై వెళ్ళడానికి అమౌంట్ నువ్వు చూడగలవా?
ఉండేది. కష్టం వస్తే చెప్పుకోవటానికేగా నువ్వుండేది. మరి నువ్వే ఇలా కష్టపెడుతుంటే ఇంకెవరికి చెప్పుకోవాలయ్యా? ఈ తాళిని నాకెవ్వరూ దూరం చేయలేరనుకున్నాను. నా చేత్తో నేనే తీసేలా చేసావు కదా స్వామి. ఎందుకు నా మీద ఇంత కోపం? ఏం తప్పు చేశానని? ఈ తాళిని నాకు దూరం చేయటమే నీ నిర్ణయం అయితే నీకైనా ఎదురు తిరుగుతాను. నా తాళిని, నా భర్తని రక్షించుకుంటాను. గుర్తుంచుకో. ఏం చేయాలి ఇప్పుడు నేను? దయచేసి ఈ విషయంలో నువ్వింకేం మాట్లాడొద్దు. నేను ముంబై వెళ్తున్నాను, అంతే. హలో సార్, నేను లావణ్యని. చెప్పమ్మా. నాకొక 1 వీక్ లీవ్ కావాలి సార్. 1 వీకా? సారీ అమ్మా, ఈ టైంలో కుదరదు. సార్ ప్లీజ్ సార్, చాలా ముఖ్యమైన పనుంది సార్. ఆల్రెడీ ఒకరు పెళ్ళని, మరొకరు డెలివరీ అని లీవ్ పెట్టారు. ఇక నీకు కూడా లీవ్ ఇస్తే పక్క ఛానల్లో న్యూస్ రికార్డ్ చేసి మన ఛానల్లో వేసుకోవాలి. ఐఎమ్ సారీ, లీవ్ ఇవ్వడం కుదరదు. సార్ సార్ ప్లీజ్ సార్. సడన్ గా లీవ్ ఎందుకు? సావిత్రి కోసమేనా? అవును. తన కోసం 1 వీక్ లీవ్ ఎందుకు? నేను తనతో ముంబై వెళ్దామని. ఏంటి, నువ్వు ముంబై వెళ్తావా? దాన్ని ఆపటం అసాధ్యమని అర్థమైపోయింది. అందుకే దానికి తోడుగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అభిమానం ఉండాలి లావణ్య, మరీ ఎంత పిచ్చి అభిమానం ఉండకూడదు. నా విషయంలో తలదూర్చొద్దని ఇంటికొచ్చి మరీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది సావిత్రి. ఇంకా తన గురించి ఆలోచిస్తావేంటి? ఈ రోజు అది నన్నన్న మాటల గురించి ఆలోచిస్తున్నావే గాని ఆ రోజు మన పెళ్ళంటే దగ్గరుండి అన్నీ జరిపించిన విషయం మర్చిపోతున్నావా? స్నేహం అంటే అర్థం చేసుకోవడం, స్నేహం అంటే ఓదార్చడం. అందుకే అందర్నీ కాదని ఆ స్థానాన్ని స్నేహానికి మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు నేను ఆలోచించాల్సింది అది నన్నన్న మాటల గురించి కాదు, దానికి రాబోతున్న ప్రమాదం గురించి, దాన్ని కాపాడుకోవడం గురించి. ఈ టైంలో కూడా నేను దాని గురించి ఆలోచించకపోతే మా స్నేహానికి అర్థం లేదు. నేను వెళ్ళి మా బాస్ని కన్విన్స్ చేసి లీవ్కి పర్మిషన్ తీసుకొస్తాను. కూర్చోండి మేడం. ఏమి కావాలి? ఏమి కావాలి? అది అది కొంచెం డబ్బులు కావాలి. ఆ చైను నీకు ఎక్కడిది? నాదేనండి. తెలుస్తోందిలే. ఎక్కడ నుండి కొట్టుకొచ్చావు? నిన్నే అడుగుతున్నాను, ఎక్కడ కొట్టుకొచ్చావు? కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఇది నాదే. ఇట్లాగే చెబుతారు. ఎవడో ఎక్కడో గొలుసు లాక్కుని రావడం,
నీలాంటి వాళ్ళు వచ్చి వాటిని ఇక్కడ మార్చుకుని వెళ్ళటం, ఆ తర్వాత కోర్టులు పోలీసులు అని మేము తిరగడం. డబ్బులు లేవు, వెళ్ళు వెళ్ళు. సత్యని క్షణక్షణం సావిత్రికి గుర్తు చేసే తాళి, నిన్ను నీ సత్యని విడదీసిన తాళి, నాకు నా సావిత్రిని దూరం చేసిన తాళి, మన ఇద్దరికి శత్రువైన తాళి.